నమస్తే అందరికి, అందరు ఎట్లున్నారా? హోప్ అందరు మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఏంటి ఇక్కడ వీళ్ళు ఇలా డాన్స్ చేస్తున్నారని అనుకుంటున్నారా? మా ఆఫీస్లో అయితే గణేష్ నిమజ్జనం జరుగుంది అనమాట. సో బాయ్స్ అందరు కలిసి డాన్స్ చేస్తున్నారు. అండ్ నిమజ్జనం అంతా కంప్లీట్ అయిపోయి మేమైతే బయలుదేరేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. అండ్ మా ఇంటి దగ్గర కూడా మమ్మీ వాళ్ళ ఆఫీస్లో కూడా గణేష్ నిమజ్జనం అనమాట. సో మేము తీస్తున్నాము నిమజ్జనము. ఇంకా ఫుల్ ఆకలిస్తుందని చెప్పి అయితే దారిలో సంతోష్ డాబాకి వెళ్ళైతే తినడానికి వెళ్ళాము. సో ఎందుకంటే చెప్పిన కదా లాస్ట్ వీడియోలో గణేష్ నవరాత్రులకి అయితే ఆబ్వియస్లీ వెజ్జే. సో ఇంకా వెళ్ళగానైతే కీరా ఇచ్చేసరికి నాకైతే కీరా చాలా ఫేవరెట్ అనమాట. అలా ఉప్పు కారం వేసిస్తారు అండ్ చాట్ మసాలా వేసిస్తారు, అది కూడా బాగుంటుంది. అండ్ వెజ్ గోబీ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి పన్నీర్ మంచూరియా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఫుల్గా మెక్కేసాను. మెక్కేసిన తర్వాత లాస్ట్లో జీరా రైస్ చెప్పుకొని జీరా రైస్ టెన్ చేసాం. అండ్ మేము వెళ్ళిన టైంకి అయితే మొత్తం ఖాళీ ఉంది. యాక్చువల్లీ మొత్తం రెస్టారెంటే ఖాళీ ఉంది. స్టాఫ్ 2-3 తప్ప ఎవ్వరు లేరు అనమాట. మీరు చూడొచ్చు వీడియోలో. అసలు మేము తినేంతసేపు కూడా ఎవ్వరూ రాలేదు. మేబీ 5ంటికి ఎవరు తినరేమో. యాక్చువల్లీ తింటారు బిర్యానీ అవన్నీ, వెజ్ కాబట్టి తినలేదేమో. నిమజ్జనం టైం కాబట్టి అందరూ బిజీ ఉంటారు కదా. సో ఇక మేమైతే తినేసినాం అనమాట. అండ్ వీళ్ళ రెస్టారెంట్ లో అయితే బుజ్జి గణేషుని పెట్టారు, తోడు వినాయకుడు కూడా పెట్టిండు అనమాట. చాలా వరకు ఇట్లా బిజినెస్ లలో అయితే పెడతారు తోడు వినాయకుడు. మీకు ఐడియా ఉందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మా నిమజ్జనం ఎట్లా జరిగింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంతా చూడాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కోసం నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మోర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.